ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది మీకు. సార్, ఈరోజు కర్నూలు దగ్గర జరిగినటువంటి తెల్లవారుజాము జరిగినటువంటి ఈ బస్సు ఫైర్ యాక్సిడెంట్ గురించి మరి మీకు పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి. అసలు ఈ విధమైనటువంటి దుర్ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగి ఉంటుంది, భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి మూర్తి గారు? అంటే ప్రధానంగా ఇక్కడ ఆ సమయం తెల్లారగట్ట అబౌట్ 3 గంటలకు జరిగినట్టుగా తెలుస్తుందండి. ఆ బస్సు కూడా ఆ టైంలో చాలా వేగంగా వెళ్లే అవకాశం ఉన్న హైవే కాబట్టి చాలా వేగంగా వెళ్తుంది. అక్కడ మోటార్ సైకిల్ హిట్ అయిందన్న విషయం ప్రధానంగా తెలుస్తోంది. అందుచేత ఆ మోటార్ సైకిల్ అంటే కుడి పక్క నుంచి ఎడం పక్కకు వస్తుంటే బస్సు గుద్దిందా, లేకపోతే ఎడం పక్కగా ఉన్న బస్సు కుడి పక్కకు వస్తుంటే గుద్దిందా అన్నది కూడా మరి ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తే కానీ ఆ విషయం బయటపడదు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పూనా నుంచి ముంబైకి ఎక్స్ప్రెస్ హైవే వేశారండి. దాంట్లో స్ట్రిక్ట్ గా ఒక చట్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 2 వీలర్స్ ని ఆటో రిక్షాలని ఆ హైవేలో అలౌ చేయరు, ఆ ఎక్స్ప్రెస్ హైవేలో అలౌ చేయరు. ఓన్లీ వాటికి సెపరేట్ గా వాటి సర్వీస్ రోడ్డుని ఇచ్చి ఆ సర్వీస్ రోడ్డులో వెళ్ళాలి. ఇప్పుడు కూడా కర్నూలు హైవే రోడ్ లో ఆటో రిక్షాలకి ప్రొవిజన్ ఉందండి, చట్టం ఉంది. అయితే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే 2 కిలోమీటర్ల పరిధిలో విలేజ్ ఉంటే ఆ హైవేస్ ను ఉపయోగించవచ్చు అని. అంచేత ఇలాంటి కొన్ని చట్టాలున్నా అదే ఆ 2 వీలర్ లేకపోయి ఒకవేళ ఆ టైంలో ఆ 2 వీలర్ అక్కడ ప్రజెంట్ అవ్వలేదు అనుకోండి, అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి అవకాశమే లేదు. అంచేత ఈ విషయాన్ని కూడా ఒక పరిగణలోకి తీసుకోవాలి. ఇకపోతే జరిగింది యాక్సిడెంట్. అయితే దీంట్లో డ్రైవర్ కి పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు అవగాహన అనేది చాలా ప్రధానమైంది. అతను కంగారు పడ్డాడంటే అతని కంగారు చాలా ప్రాణాలని తీయడానికి చాలా అవకాశం ఉంది. అంచేత ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఎవరైనా ఒక విమానంలో ప్రయాణం చేస్తారనుకోండి, వాళ్ళు ఎమర్జెన్సీ గేట్ దగ్గర కూర్చుని ఉంటే సీట్ దగ్గర ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్తుంది, ఇది ఎమర్జెన్సీ గేట్ అండి, ఈ గేట్ ప్రమాద పరిస్థితుల్లో తెరవాలి అని చెప్పి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే విధంగా ఈ డ్రైవర్ అన్నవాడు తన బస్సులో, ఎస్పెషల్లీ స్లీపర్ కోచెస్ లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఎమర్జెన్సీ ఆ డోర్ దగ్గర లేకపోతే ఎమర్జెన్సీ సిస్టమ్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఒక 2 నిమిషాలు. అమ్మాయి పలానా ఈ యొక్క లివర్ ని లేపితే డోర్ తెరుచుకుంటుంది, లేకపోతే ఈ యొక్క హ్యామర్ తోటి ఈ అద్దాలను పగలగొట్టండి, ఎలానా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అని ఒక 2 నిమిషాలు స్పేర్ చేసి అది చెప్పడం అన్నది జరగాలండి. అది రెండోది సెన్సర్స్ ఉండాలండి. ఎక్కడంటే ఈ యాజ్ ఫార్ ఎస్ వెహికల్ కన్సర్న్ ఇది చాలా లేటెస్ట్ డిజైన్ అండి. మన క్యానియో మోడల్, చాలా మంచి ఇంజిన్. ఆ ఇంజిన్ లోకి 5 ప్రికాషన్స్ ఆల్రెడీ డిజైన్ లోనే ఉన్నాయండి. ఇంజిన్ లో ఏదైనా ఫైర్ ప్రమాదం ఏర్పడితే ఆ సెన్సర్స్ ఇట్సెల్ఫ్ సెన్స్ చేసి అవి ఆ ఫైర్ అవ్వకుండా ఆపగల మెకానిజం ఆ ఇంజిన్ లో ఉందండి. కానీ ఎంటైర్ అదే కాకుండా అదర్ సిస్టమ్స్ లో కూడా, అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజిన్ దాకా వెళ్ళాలి, రైల్ ఇంజిన్ వెహికల్ ఇది. సో ఆ లైన్ లో వెళ్తున్నప్పుడు కూడా ఫ్యూయల్ కి ఆ పైప్ లైన్ కైనా టెంపరేచర్స్ వేడికి ఆ పైప్ లైన్ బరస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి హిట్ కేసుల్లో టెంపరేచర్ రేజ్ అవ్వచ్చు. అయితే సెన్సర్స్ ఇంపార్టెంట్ లొకేషన్స్ లో, సైలెన్సర్ నియర్ బై ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్న చోట కానీ ఇలాంటి డిఫరెంట్ ఒక లొకేషన్స్ ఒక 5 6 ఈ రోజు ఎలక్ట్రానిక్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఆ సెన్సర్స్ ని మనం పెట్టగలిగితే ఆ సెన్సర్స్ ఏం చేస్తే అప్పుడు జస్ట్ లైక్ ఫైర్ ఆపరేషన్ డివైస్ లాగా, అంటే ఫైర్ వచ్చినప్పుడు సైరన్ ఊగినట్టుగానే ఒక సర్టెన్ టెంపరేచర్ రేజ్ అవుతుంది అంటే దిర్ ఇస్ ఎవరీ ఛాన్స్ ఫర్ ఫైర్ అని ఒక ప్రికాషనరీ వార్నింగ్ ఇచ్చేలాగా ఆ సెన్సర్స్ ఉండాలండి వెహికల్ కి. అలా ఉండడం వల్ల ఉంటే కంపల్సరీ క్యాబిన్ లో ఉన్న డ్రైవరు ఎలక్ట్ అవుతాడు, ప్యాసింజర్స్ కూడా ఒక అలారం లాగా మెసేజ్ వెళ్తే గ్యారంటీగా వాళ్ళందరూ ఎలక్ట్ అయ్యి ప్రమాదాన్ని అరికట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయని ఒక సజెషన్ అండి. అయితే మూర్తి గారు, ఇప్పుడు ఆ ప్రయాణికులు బస్సులో ఎక్కేటప్పుడు ఒక డోర్ ఉంటుంది కదా, సాధారణంగా అవునండి ఫ్రంట్ లోనే ఉంటుంది డోరు. బస్సుకి లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటుంది ప్రయాణికులు ఎక్కడానికి. ఆ డోర్ కూడా ఓపెన్ అవ్వలేదని అంటున్నారు సార్. ఎందుకు డోర్ ఓపెన్ కాకుండా ఉండిపోయింది? ఈ విషయం కూడా ప్రధానమైన విషయం అండి. ఇది హైడ్రాలికల్లీ ఆపరేటెడ్ డోర్ అండి. అయితే దానికి మెకానికల్ గా ఓపెన్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంటుందండి. బహుశా మరి ఆ మెకానికల్లీ ఆపరేటెడ్ ప్రొవిజన్ ఫెయిల్ అయిందా అన్నది నేను మరి వెహికల్ చూడలేదు కాబట్టి చెప్పలేను.
కంపల్సరీగా ఎనీ యాక్చువల్గా సింగిల్ ఎగ్జిట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వెహికల్స్ అండి ఇవి. అంటే ఒకే దారి గుండా ఎంటర్ అవుతాము, అదే దారి గుండా బయటకు వస్తాం. అంచేత ఇలాంటి వాటికి అది ప్లస్ అది ఆటోమేటికల్ హైడ్రాలికల్లీ క్లోజ్డ్ అండ్ ఓపెన్డ్ సిస్టమ్ అండి డోరు. అంటే అలాంటిది హైడ్రాలిక్ సిస్టమ్ లో ఏమైనా ఇలాంటి ఫైర్ జరిగినప్పుడు లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు లాక్ అయినప్పుడు దాన్ని మెకానికల్ గా కూడా మనం ఓపెన్ చేయగలిగిన అవకాశం ఉండే మెకానిజం ఉంటుందండి. వస్తా మరి ఆ సిస్టమ్ కూడా పని చేసిందా లేదా అన్నది నేను ఇంకా వెరిఫై చేయాలండి. అయితే ఆ మెకానిజం కూడా ఉంటుంది అనమాట.